హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. బంధం ఎపిసోడ్ నెంబర్ 5. మాట విను, ముందు ఈ అటెంప్ట్ సాంగ్స్ ఆపి నా వైపు చూడరా అని నాలంగా తన కూతుర్ని బుజ్జగిస్తుంది విన్ని. అలా దాని నుండి లాక్కునేసరికి కోపంగా చూపు చూసింది. ఏంటా చూపు? నీకు నీ బాబుకి ఒళ్ళు కొవ్వెక్కి ఇలా మాట్లాడుతున్నావు. అసలు ఎలా అర్థం చేసుకోవాలి మీ ఇద్దరిని? ఆమె కోపంగా ఏం మాట్లాడుతుందో కూడా అర్థం కాకుండా అరుస్తుంటే అయోమయంగా చూసింది స్వీటీ. అప్పుడే పక్కనే ఉన్న రూమ్లో నుండి శ్రావ్య వచ్చింది. ఆ మాటలు విన్నది. విన్ని అని కొంచెం గట్టిగా అరిచేసరికి తన వైపు చూసి ఏంటి అని అడిగితే చిన్నపిల్ల నుండి ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా అని తను ఏమన్నదో గుర్తు చేసే ప్రయత్నం చేసింది శ్రావ్య. అప్పుడు గుర్తుకు వచ్చింది తన మీద కోపం స్వీటీ మీద చూపిస్తున్నానా అని మనసులో అనుకొని ఒక్కసారిగా కంగారుగా స్వీటీ వైపు చూసింది. ఏడవడానికి సిద్ధంగా ఉన్న కళ్ళు ఒక్కసారిగా ఏడుపుని అందుకుంది స్వీటీ. అలా ఏడ్చేసరికి స్వీటీ అని ముద్దుగా అని దగ్గరగా వస్తుంటే పక్కనే ఉన్న శ్రావ్య మీద తిప్పేసింది స్వీటీ. ఏంటి విన్ను, ఎవరి మీద కోపం, ఎవరి మీద చూపిస్తున్నావు అని తను ఏమన్నదో గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ అంది శ్రావ్య. వెంటనే తాను ఏమన్నదో గుర్తు చేసుకొని నేనేం చేస్తున్నాను అని మనసులో అనుకుంటూ స్వీటీ ఈ వైపు చూసింది. వెక్కిళ్ళు పెడితే ఏడుస్తున్న తనని చూడగానే తన గుండె మొలిపెట్టినట్లు అయింది. శవరి మీదనూ కోపం, పసుపుల మీద అలా ఎలా చూపిస్తున్నావే? అంతకు ముందు విల్లి అయితే స్వీటీని ఒక్క మాట కూడా అనకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. కానీ ఇప్పుడు విన్ని తన కూతురినే తిడుతుంది అని కోపంగా చెప్పి స్వీటీ నీకు బోల్డ్ అని చాక్లెట్ తెచ్చాను, ఇవి ఇస్తాను ఊరుకో అని తీసుకొని కొనిపింది శ్రావ్య. కూతురు అలా ఏడుస్తుంటే కన్నపేగు కదిలిందేమో కంగారుగా ఏడ్చుకుంటూ వెళ్ళింది స్వీటీ దగ్గరకు. ఏడుపు ఆపించి తన ముందు చాక్లెట్ పెట్టిన శ్రావ్య విన్నీని చూసింది. విన్నీ స్వీటీ దగ్గరకు వస్తే తను తిప్పేసింది. తన వైపు చూడటం కూడా ఇష్టం లేనట్లుగా. విన్నీ బంగారం అని అనుకుంటూ తన వైపు ఆర్తిగా పిలుస్తుంటే అయినా తన వైపు చూడలేదు. అమ్మని క్షమించవరా, ఇంకెప్పుడు నీ మీద కోపడనురా, ఏదో ఆలోచిస్తూ నిన్ను తిట్టేశాను, ఇంకెప్పుడు నిన్ను తిట్టను బంగారం, అమ్మను ఒక్కసారికి క్షమించవారా ప్లీజ్ అని అంటుంటే చాక్లెట్స్ని పక్కన పెట్టి వినీని కరుచుకుపోయింది స్వీటీ. ఐ లవ్ యూ మమ్ము, నువ్వు తిడితే నాకు ఏడుపు వచ్చేస్తుంది తెలుసా అని ఒక్కసారిగా హత్తుకొని వెతుకుతూ అంటున్న తన కూతురుని చూసి సంతోషంగా ఫీల్ అయింది. అక్కడ అంతా చూస్తున్న శ్రావ్య మాత్రం ఈ తల్లి కూతురు నాకు అర్థం కారు అని అనుకుంటూ స్వీటీ వైపు చూసేసరికి వెంటనే నాలుగు బయట పెట్టి వెక్కిరించింది. అమ్మని ఇదంతా యాక్టింగ్ రా, నీ యాక్టింగ్ ఇంటర్నేషనల్ అవార్డు ఇవ్వాలి. నిజంగా మీ అమ్మ నిజంగా నమ్మేసింది, ఇంక జీవితంలో నేను ఒక్క మాట కూడా అనదు అని మనసులో అనుకుంది శ్రావ్య. కూతురు నార్మల్గా తన హత్తుకునేసరికి కన్నీళ్లు తుడుచుకుంటూ ఉండు, అమ్మ నీకు ఇష్టమైన సాంబార్ అన్నం చేస్తుంది, నేను ఇప్పుడు నీకు తినిపిస్తాను అని అనడంతో అలాగే మమ్ము అని క్యూట్గా ఫేస్ని పెట్టి కళ్ళని టప్టపలు ఆడిస్తూ ఉంది. ఆఫీస్ పని పూర్తి చేసుకుని రాత్రి ఇంటికి వచ్చాడు వీర్. అప్పుడే తన అమ్మ ప్రసన్నమ్మ గారు ఎదురుగా వచ్చారు. ఇంటికి వచ్చిన కొడుకును చూసి ఫ్రెష్ అయ్యి రా అని అనేసరికి చిన్నగా ఫ్రెష్ అయ్యి వచ్చాడు వీర్. అప్పటికే ప్రసన్నమ్మ గారు డైనింగ్ ఏరియాలో వంటలు రెడీ చేసి పెట్టారు. తినేసిన తర్వాత సోఫాలో కూర్చున్న తన కొడుకును చూసి దగ్గరికి వెళ్ళారు. అలా రావడం తన అమ్మని గమనించిన వీర్ తన ఒడిలో పడుకున్నాడు. కొడుకు ఏదో బాధలో ఉంటేనే ఇలా పడుకుంటానని అర్థం చేసుకున్న ప్రసన్న అమ్మగారు ఏమైందిరా అని తనని మృదువుగా అనేసరికి ఏం లేదు మా, ఈరోజు నువ్వు చాలా గుర్తు వచ్చావు, ఆఫీస్లో ఎందుకో తెలియదు నీ ఒడిలో ఇలా పడుకోవాలని ఉంది, కొంచెంసేపు పడుకోనివ్వమ్మా అని అంటున్న తన కొడుకుని చూసి దానికేం కన్నా పడుకో హాయిగా అని అంటూ అడగలేక నీ పెళ్ళి అని టాపిక్ తీసుకుని వచ్చింది ప్రసన్నమ్మ. అంతే ఒక క్షణం వినంబరే గుర్తుకు వచ్చింది. ఇప్పుడు పెళ్ళేంటమ్మా, అయినా నాకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన అంతకన్నా లేదు, వదిలే ఆ టాపిక్ని అని అంటూ తన ఒడిలో పడుకున్నాడు. అలా పడుకున్న అరగంటకే తన కళ్ళ ముందు ఏవో దృశ్యాలు వస్తుంటే అప్రయత్నంగా తన అమ్మ వైపు చూశాడు వీరు. వీరి వైపే చూస్తుంది ప్రసన్నమ్మ. ఏమైంది, ఇంకా ఏం కావాలిరా, నాకంటూ ఒక ఆశ కోరికలు ఉండవా, నేను చనిపోయే లోపైనా సరే నీ పెళ్లి చూడాలని ఆశ నాకు అని అంటుంటే జరిగేది జరగక మానదు అమ్మా అని ఏదో అర్థమయ్యేటట్లు చెప్పి వెళ్ళిపోయాడు అక్కడి నుండి. అసలు ఏం చెప్పాడో కూడా అర్థం కాలేదు. జరిగేది జరగక మానదు అంటే దాని అర్థం ఏంటి అని మనసులో అనుకొని వెళ్తున్న కొడుకు వైపు చూసింది ప్రసన్నమ్మ.
ఇక్కడ సాంబార్ అన్నం స్వీటీకి తినిపించి తన ఒడిలో పడుకోబెట్టి వీరు తనతో ప్రవర్తించే తీరుని గుర్తు చేసుకుంది. అప్పుడే శ్రావ్య భుజం మీద చేతులు వేసింది. ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతున్న తనని చూసి, ఇప్పుడు చెప్పు, ఒప్పుకి నాకు లేదు, రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం, వెళ్ళి పడుకో అని చెప్పేసరికి ఇంకేం మాట్లాడలేక తన రూమ్లోకి వెళ్ళిపోయింది శ్రావ్య. మరుసటి రోజు తొందరగా లేచి టీ పెట్టి ఇచ్చింది శ్రావ్యకి. మొత్తానికి తల్లి కూతుర్లు ఒకటే అని నిరూపించుకున్నారు అని నిన్న జరిగిన సంఘటన గురించి అంది శ్రావ్య. విన్ని చేతిలో నుండి కాఫీ కప్పును తీసుకుంటూ చిన్నగా నవ్వింది. ఇప్పుడు అంటే స్వీటీకి తన నాన్న ఎవరో కూడా తెలియదు, అసలు నాన్న అంటే ఏంటో కూడా తెలియదు. ఒకవేళ రేపు పెద్ద అయిన తర్వాత తను నేను ప్రశ్నిస్తే ఏం చేస్తావే అని కాఫీ తాగుతూ అంది శ్రావ్య. ప్రస్తుతానికి ఆలోచన లేదు నా కూతురితో, ఇప్పుడు ఈ క్షణం ఇలా, అప్పటి వరకు సంగతి అప్పుడు చూసుకుంటాను అని తను కాఫీ తాగుతుంది విన్ని. వెంటనే కాఫీ తాగుతున్నదల్లా మధ్యలో ఆపి, నీకు ఈ విషయం చెప్పాలి శ్రావ్య అని అనడంతో ఏంటి అని అంది. నేను పని చేస్తుంది ఎవరి దగ్గర తెలుసా అని అడగడంతో, ఎవరి దగ్గర, వీరి దగ్గర అని అడగడంతో తాగుతున్న కాఫీ ఒక్కసారిగా పొలమారింది శ్రావ్యకి. ఏం చెప్తున్నావే, మీద పడ్డ కాఫీని తుడుచుకొని మరిచి అంది శ్రావ్య. నిజం శ్రావ్య, నేను పని చేస్తుంది వీరి దగ్గర. కొంప తీసి ఇంకో వీరికి పుట్టిన బేబీ స్వీటీ అని తెలిసిపోయిందా అని అనడంతో, లేదు, అసలు స్వీటీ గురించి వీరికి తెలియదు. నాకు పెళ్ళయి డివోర్స్ అయిపోయిందని పెళ్ళైన వ్యక్తికి నాకు పుట్టిన బేబీ స్వీటీ అనుకున్నాడు, కానీ మా ఇద్దరికి పుట్టిన బేబీ అని అనుకోలేదు. అంటే స్వీటీని చూసేసాడా, వీరి పోలిక మాత్రం ఒకలానే ఉంటుంది కదా, గుర్తుపట్టలేదా అని తనని అనడంతో, అసలు స్వీటీని చూడలేదే అని మొదటి నుండి జరిగింది మొత్తం చెప్పింది శ్రావ్యకి. విన్ని దాంతో ఒక క్షణం ఆశ్చర్యపోయి షాక్లోకి వెళ్ళిపోయింది. అలా ఉండిపోయిన శ్రావ్యాన్ని కదుపుతూ శ్రావ్య శ్రావ్య అని కొంచెం పెద్దగా అరిచింది. విన్ని దెబ్బకు తేరుకొని తన వైపు చూసి, ఇదంతా నిజమేనా అని అనడంతో, అబద్ధం చెప్పాల్సిన కర్మ నాకేంటి, నిజంగా నిజం. వీరు కలవాలని నాతో కొంచెం తేడాగా ప్రవర్తిస్తున్నాడు, నాకేం చేయాలో అర్థం కావడం లేదు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మొన్న వాళ్ళ ఆవిడ కూడా వచ్చింది, ప్రేమించిన వీరినే తన భర్త గొప్పగా గర్వంగా చెప్పుకొని వెళ్ళింది అని చిన్న బాధతో అంది. తన బాధను అర్థం చేసుకున్న శ్రావ్య, బాధపడకు విని, ఆయన పెళ్ళైన మగాడు నీతో ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకున్నావా అని అనడంతో తన వైపు చూసింది. తప్పుగా అనుకోకు, నేను ఒక సలహా ఇస్తాను అని అనగానే, ఏంటి అని అనుమానంగా అంది. ఏ భర్త తన భర్త చక్కగా ఉంటే పరాయి ఆడదాన్ని కన్నెత్తి చూడడు, అలాంటిది నిన్ను ముద్దులు పెట్టే వరకు వచ్చిందంటే హీ లైక్స్ యూ అని అనుకుంటూ ఒకసారి ఆలోచించు అని అనడంతో కోపంగా, ఏం మాట్లాడుతున్నావు, నీకేమైనా పిచ్చా, నన్నెందుకు ప్రేమిస్తాడు, తన భార్య ఉండగా, ఒకసారి శాంతంగా ఆలోచించు, నిన్ను పోగొట్టుకొని ఇప్పుడు బాధపడుతున్నాడేమో, వచ్చిన అమ్మాయి మంచిది కాదేమో, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు శ్రావ్య, వీరికి పెళ్ళయింది, ఇప్పుడు తన మీద ఎలాంటి అధికారం లేదు, నాకు ఇంకొకసారి జీవితంలో తనకి ఇష్టం లేకుండా ప్రేమ దోమాని వెంట పడలేను, ఆఫీస్కు టైం అవుతుంది, నేను వెళ్ళాలి, స్వీటీ ఈరోజు స్కూల్కి వెళ్ళదంట, మీరిద్దరూ ఇంటి దగ్గరే ఉండి నేను వెళ్తాను అని చెప్పి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయింది విన్ని. అసహనంగా చూస్తే నీ మంచిగా చెప్పింది, సమాజంలో ఒంటరి ఆడపిల్ల బతకడం ఎంత కష్టమో తెలుసు, అలాంటివి చిన్న బిడ్డను తిని పెంచుతున్నా, మళ్ళీ నీ జీవితంలో విన్ని రావాలి, వీరు రావాలి. కంగారుగా ఆఫీస్కి వెళ్ళిన విన్నీని ఆఫీస్లో స్టాఫ్ అందరూ వింతగా చూస్తున్నారు. అలా ఎందుకు చూస్తున్నారో తెలుసు కాబట్టి మౌనంగా తన క్యాబిన్లోకి వెళ్ళిపోయింది. అలా వెళుతున్నా సరే తన కోలీగ్స్ మాటలే తనకు వినిపిస్తున్నాయి. అందులో విన్నీ అంటే మొదటి నుండి పడని ఒక అమ్మాయి మాట్లాడుతూ, చూడండి, వచ్చిన రోజు దగ్గర నుండి బాస్ చేత పిలిపించుకుంది, ఇప్పుడు ఏకంగా నేను బాస్తో క్లోజ్ అయ్యి మూవ్ అయ్యి తన క్యాబిన్లోకి వెళ్ళింది, ఏం జరిగిందో ఏంటో ఆవిడ గారు ఆయనకి ఏమిచ్చిందో చూస్తుంటే ఏదో గట్టిగానే ఇచ్చినట్టుంది అని వంకరగా మాట్లాడుతున్న మాటలు పట్టించుకోకుండా తన క్యాబిన్లోకి వెళ్ళి అసహనంగా తన చైర్లో కూర్చుంది. కోపంగా ఉంది, తను ఏం చేయలేని నిస్సహాయ స్థితి, దీనంతటికీ కారణం వీరు అని మనసులో బలంగా నమ్మింది వినంబర. అప్పుడే ఒక మెయిల్ వచ్చింది. తన పీసీలో నుంచి తిప్పి మెయిల్ చదివితే ఈరోజు టెండర్ ఉందని, కోడింగ్ ఇన్ఫర్మేషన్, అది ఈరోజు టెండర్ ఉంది కదా, నేను ఈ విషయం గురించి ఎలా మర్చిపోయాను మనసులో అనుకుంటూ వెంటనే షెడ్యూల్ ప్రిపేర్ చేసింది. అందులో 12 గంటలకు టెండర్ ఆఫీస్ టైం పెట్టి ఫాస్ట్గా ఏ క్యాబిన్లోకి వెళ్ళింది.
వస్తున్న వినయ్ చూసి ఏం జరిగింది గుర్తుకు వచ్చింది వీరికి. కన్నీ స్మైల్తో ఏంటి ఇలా వచ్చా? నిన్న జరిగిన దానికి నువ్వు రావాలనుకున్నావా? రావనుకున్నాను నేను వెటకరంగా అంటున్న తనని చూసి నీతో వాదించే ఓపిక నాకు లేదు. ఈరోజు టెండర్ ఆఫీస్కి వెళ్ళాలి. ఈ ప్రాజెక్ట్ కోసమే 2 నెలలు వెయిట్ చేశారు. మీరు వస్తే వెళ్దాం అని అంది. నీకు ఇప్పుడే గుర్తుకొచ్చిందా? నాకు ఎప్పుడో గుర్తుంది. నీ అంతా ఇంకా రెస్పాన్సిబుల్ అయితే కాదు నేను కాను అని ఇర్రెస్పాన్సిబుల్ అయితే నేను కాను అని సూటిగా అంటుంటే మంచిది. మీకు గుర్తులేదని అనుకున్నాను. నేను వచ్చాను అంతే. మీకు గుర్తుంది కదా, సరే అయితే వెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోతుంటే తన చీరను కొంగును పట్టుకున్నాడు వీరు. పట్టుకుని తన వైపు కోపంగా చూసింది వీరిని. ఏం చేస్తున్నా అని కోపంగా అంటుంటే, ఏంటి నా మీద కోపంగా లేదా అని తన చీర కొంగుని పట్టుకుని తన మీదకి లాక్కున్నాడు వీరు. ఏం చేస్తున్నా వదులు. అరే చిరు కోపంగా ఒడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా తనను చూసి నా మీద అప్పటికి ప్రేమ నీ కళ్ళలో కనిపిస్తుంది. ఏంటి మేటర్ అని అడిగాడు. అలా అడిగిన వీరిని చూస్తూ ఉండిపోయింది. ఏంటి అలా చూస్తున్నా ఉండిపోయింది అనేకనే షాక్లోకి వెళ్ళిపోయింది విన్ని. ఓయ్ అని అంటున్నా తన నడుమును పట్టి గిల్లేసరికి తేరుకొని తన వైపు చూసింది సూటిగా. చూస్తున్న వీరిని ప్రేమ అది నిన్ను అస్సలు లేదు. అప్పటి ప్రేమ అప్పుడే చనిపోయింది వీరు. అయినా నా జీవితంలోకి రావడానికి నాకు రాసి పెట్టలేదు. నీ జీవితంలో రావడానికి నాకు రాసి పెట్టలేదు అనుకుంటా అని కొంచెం లో గొంతుతో అంటుంటే తనని చూసి వదిలేశాడు వీరు. అలా వదలగానే తన కళ్ళ నుంచి కారుతున్న కన్నీరు తుడుచుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సరిగ్గా డోర్ తెరుచుకొని వెళ్ళిపోతుంటే, నువ్వు కూడా నాతో పాటు రావాలి, 10 నిమిషాల్లో రెడీ ఉండు అని అనడంతో చిన్నగా తలూపి అక్కడ కారుతున్న కన్నీరుతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది తన క్యాబిన్లోకి. వెళ్ళిన విన్ని అసలు ఏమి అనుకోలేదు. 8 సంవత్సరాల తర్వాత వీరు తనతో ప్రవర్తిస్తున్న తిరిగి ఆకర్షితురాలు అయిపోయింది. కాకుండా చాలా ప్రయత్నం చేస్తుంది. కానీ సూటిగా తన కళ్ళలోకి చూసిన వెంటనే తనని తాను మర్చిపోతుంది. అదే విషయం గురించి బాధపడుతుంది విన్ని. వెంటనే తనకు టెండర్ విషయం గుర్తుకు వచ్చి వెంటనే వాస్తవంలోకి వెళ్ళి తన ఫేస్ వాష్ చేసుకొని దానికి సంబంధించిన ఫైల్స్ పట్టుకొని వీరితో కలిసి టెండర్ ఆఫీస్కి బయలుదేరారు. అక్కడికి తన శత్రువైన జితేంద్ర కూడా వస్తున్నాడు. 20 నిమిషాల తర్వాత ఇద్దరు టెండర్ ఆఫీస్కి చేరుకున్నారు. మ్యాన్లీగా వస్తున్న వీరు తన ఉంటే వినంబర కూడా తన చేతికి ఉన్న ఫైల్స్ని చెక్ చేసుకుంటూ ఉంటే అప్పుడే తనకు అసలైన ఫైల్ మిస్ అయిందని గ్రహించి నడుస్తున్న వీరి వైపు చూసి, వీరి ఇంపార్టెంట్ ఫైల్ కారులో వదిలేశాను. అది ఒకసారి లాక్ ఓపెన్ చేస్తే నేను వెళ్ళి ఇప్పుడే వెంటనే తెస్తాను అని అనడంతో నడుస్తున్న వాడల్లా ఆగి, ఒక్క పని కూడా నీకు సరిగ్గా చేయడం రాదా? చేయడం కాదు కదా, తెలియదు కదా, అన్నిటికీ డబుల్ పనులు చేసుకుంటూ కూర్చోంటావు అని అడిగాను కోపంతో. ఏదో ఒకసారి ఇలా అయినంత మాత్రం ప్రతిసారి అలా అవ్వదు కదా. పోయినసారి నేను కూడా టెండర్ ఆఫీస్కి వచ్చాను, ఆయన మర్చిపోయింది కారులోనే కదా, ఏదో ఆఫీస్లో అన్నట్టు మాట్లాడతావా ఏంటి అని కోపంగా అంటున్నా తనని చూసి అసహనంగా తన జేబులో నుంచి కీని ప్రెస్ చేశాడు. అది చూసి మూతి తిప్పుకొని ఆఫీస్ ఫైల్ కారు వైపు వెళ్ళింది. కారు ఓపెన్ చేసి ఫైల్ గురించి వెతికితే వెనుక సీట్లో కనిపించింది. ఇక్కడ పెట్టానా అని అనుకుని వెంటనే ఆ ఫైల్ తీసుకొని ఒకసారి చెక్ చేసింది. అమ్మయ్య, ఫైల్ దొరికింది. ఈ సాడిస్ట్ గారు ఏ తప్పు చేసినా పెద్ద తప్పులాగా భావిస్తాడు. సాడిస్ట్కే కహిం అని మనసులో అనుకుని వెంటనే ఫైల్ తీసుకొని కార్ డోర్ క్లోజ్ చేసి తొందరగా వెళ్ళిపోయింది. అలా వెళ్తున్న క్రమంలో కథని ఢీకొట్టింది. రెప్పపాటిలో పడిపోబోతున్న విన్నీని గుర్తిన వ్యక్తి పట్టుకున్నారు. ఎంతసేపటికి కింద పడలేదని నిర్ధారించుకున్న తను మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా ఉన్నాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి వినమ్రాన్ని చూస్తూ ఉండిపోయాడు. హాయ్ అని తనని ఏమాత్రం లేపకుండా అంటున్న తనని విచిత్రంగా చూస్తుంది. ఎక్స్క్యూజ్ మీ అని చిన్నగా అంటున్న తనని చూసి తేరుకొని వెంటనే తనని నార్మల్గా నిలబెట్టాడు. ఆ దృశ్యం ఎవరి కళ్ళల్లో అయితే పడకూడదో అతని కంటిలోనే పడింది. చాలా థ్యాంక్స్ అండి, పడిపోతుంటే సమయానికి వచ్చి పట్టుకున్నారు అని అంటున్న తనని చూసి థ్యాంక్స్ మీకు చెప్పాలి. ఇంత అందమైన బ్యూటీని చూస్తూనే అదృష్టం ఈ రోజు నాకు దక్కింది అని అన్నాడు. అతని మాటలకి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి సరేనండి నేను వెళ్తాను అని వెళ్ళిపోతుంటే హలో మిమ్మల్ని అంది తను వెంట పడ్డారు. అదంతా దూరం నుండి చూస్తున్న వీరి పిడికిలి కోపంతో తీసుకుంది. ఆ క్షణంలో వినంబరాన్ని చూసి కోపం నశాలను కంటింది. కానీ ఇది సరైన సమయం కాదని చుట్టూ చూసిన తనకి కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. అప్పుడే వినంబర వెంట పడుతున్న వ్యక్తి జేబులో ఫోన్ పదే పదే మోగుతుంటే అసహనంగా కాల్ లిఫ్ట్ చేసి చెప్పడా ఎక్కడున్నారు మీరు అని అడుగుతుంటే నేను వచ్చి చాలాసేపు అయింది, నువ్వు అమ్మాయిలతో ఫ్లైట్ స్టార్ట్ చేసినప్పుడే వచ్చాను అని అంటూ గంభీరంగా అన్నాడు జితేంద్ర.
ఓ చూసేసావా అని చుట్టూ జనాలలో తన డాడీ కనిపించేసరికి వెంటనే అక్కడికి బయలుదేరాడు. అప్పుడే ఎదురుగా కూర్చున్నాడు వినమ్ర. వీరు తన తండ్రి పక్కన కూర్చున్న ఆ వ్యక్తి అనుకోకుండా వినమ్ర వైపు చూసేశాడు. బ్యూటీ అని అప్రయత్నంగా పిలిచాడు. అదంతా గమనించిన ఏంటి వాడు నీకు సైడ్ కొడుతున్నాడు అని చెవులో గుసగుసగా అన్నాడు వీరు. తన గొంతులో కోపాన్ని గమనించి ఎవరు నాకు సైడ్ కొడుతున్నారు అని అనుమానంగా అనేసరికి ఎదురుగా కూర్చున్నాడే వాడు. వాడి టచ్ అంతలా నచ్చిందా అని ఇందాక పట్టుకున్న చేతి వైపు చూసి అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు వీర్ అని ఎదురుగా కూర్చున్న వ్యక్తి వైపు చూస్తే తననే ఇందాక నుంచి పిలుస్తున్నట్టుగా హాయ్ అని పళ్ళు ఎక్కిరించి అన్నాడు జితేంద్ర అసహనంగా. గౌతమ్ అది వీర్ పిఏ, సిగ్గులేదా అంత చీప్గా ఆలోచిస్తా? పిఏ అయితే ఏంటి డాడ్ ఆడితేగా. తన కోరిక నిండిన కళ్ళతో చూస్తున్నాడు. జితేంద్ర కొడుకు అయిన గౌతమే, ఎక్కువగా ఆలోచించుక. అతను ఎవరో నాకు తెలియదు. ఇందాక పడిపోబోతుంటే పట్టుకున్నాడు అంతే అని కోపంగా వినిపించింది విన్ని గొంతు. అయినా తనని పట్టించుకోకుండా ఎంతైనా వాడి టచ్ నచ్చకపోయి ఉంటే వాడు నీ వెంట పడతాడో చెప్పు అని కన్నింగా అంటున్న తనని చూసి కోపంతో సరే అయితే నువ్వు పని చూసుకొని రా, నేను వెళ్ళిపోతున్నాను అని లేవబోతున్న చేయిని పట్టుకొని ఆపేశాడు విరాంశ్. ఎందుకంత కోపం? నిజమేగా నేను చెప్పింది. వాడు చూడు నీకే ఎలా సైట్ కొడుతున్నాడు. ఆడపిల్లలు ఎవరు తనకే ఇప్పటి వరకు కనిపించలేనన్నట్టు అని అంటున్నా తనని చూసి కోపంగా చూసింది విన్ని. అని గౌతమ్ వైపు కొంచెం కూడా చూడకుండా సైలెంట్ గా టెండర్ జరిగే పోటీ మీద కాన్సన్ట్రేషన్ చేసింది. అప్రయత్నంగా చూపు జితేంద్ర వైపు నిలిపాడు వీరు. ఈసారి తనదే అన్న టెండర్ వస్తుందన్న గర్వం తనలో కనిపిస్తుంటే కన్నింగ్గా నవ్వాడు తన వైపు చూసి. అప్పుడే టెండర్ అనౌన్స్మెంట్ వస్తుంటే ఆసక్తిగా చూశారు జితేంద్ర వీర్లు. టెండర్ జితేంద్ర వీర్ కోడింగ్ సేమ్ గా రావడంతో పార్ట్నర్షిప్ వద్దని క్యాన్సిల్ చేశాడు. అలా చేసేసరికి వేలంపాటు పాడుకోమని చెప్పారు. టెండర్ ఆఫీస్ వెంటనే 30 కోట్ల దగ్గర నుంచి మొదలుపెట్టి 50 కోట్ల వరకు వెళ్తుంది. ఇద్దరు హోరాహోరీగా పాడుకున్నారు. ఇంకా జితేంద్ర 80 కోట్లు రాగానే టెన్షన్తో వీర్ చేతిని పట్టుకుంది విని. ఫైనల్ గా వీరు ఒక్కసారిగా 150 కోట్లు పాడాడు ల్యాండ్ కు. ఒక్కసారిగా 150 కోట్లు అనగానే అందరూ తన వైపు ఆశ్చర్యంగా చూశారు, జితేంద్రతో సహా. వెంటనే కన్నింగ్ స్మైల్ జితేంద్రలో ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి వెళ్తున్నాడు విన్నీ. ఇంకా వీర్ అక్కడే ఎంట్రన్స్ లో ఉన్న జితేంద్ర వీరి దగ్గరికి వస్తున్నాడు. ఏంట్రా 50 కోట్లు విలువ గల ల్యాండ్ కేవలం 150 కోట్లకు తీసుకున్నావు అంతే. ఎక్కువ అమౌంట్ ఎలా పాడించానో తెలుసా? పోయినసారి నా చేత పాడించిన దానికన్నా రెట్టింపు పాడించాను అని కోపంగా అంటున్న తనని చూసి కన్నింగా నవ్వాడు వీరు. ఎందుకో వాడి నవ్వు జితేంద్రకు నచ్చలేదు. పక్కనే ఉన్న గౌతమ్ లోకంతో సంబంధం లేనట్టుగా విన్నీ వైపు నోరు తెరుచుకొని చూస్తున్నాడు. అలా మాట్లాడుతున్న వీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అప్పుడే జితేంద్ర జేబులో నుండి ఫోన్ మోగింది. వెంటనే అది ఎవరిదో తెలుసు కాబట్టి లిఫ్ట్ చేశాడు. అటు నుండి ఒక అతను మాట్లాడుతూ సార్ టెండర్ మనకి వచ్చింది కదా, ముందు విషయం ఏంటో చెప్పు అని గంభీరంగా వీరి వైపు చూసి అన్నాడు. సార్ ఒకవేళ టెండర్కి వస్తే మనకు చాలా హ్యాపీ. ఎందుకంటే టెండర్ విలువ దాదాపు 500 కోట్లు. ఇప్పుడే సర్వే నుంచి ఎంక్వైరీ వచ్చింది. అందులో రింగ్ రోడ్డు వేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్. ఏం మాట్లాడుతున్నావురా అని అంటున్న తనని చూసి చిన్నగా నవ్వాడు. ఆ నవ్వుకు అర్థం తెలిసి వీరు జితేంద్ర బుగ్గను తట్టి విన్ని వైపు చూశాడు రమ్మన్నట్లు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విన్ని. వీర్లు కోపంగా నేలకేసి కొట్టాడు ఫోన్ని. జితేంద్ర ఏమైంది డాడీ, ఎందుకని ఉన్నట్టుండి మారిపోయారు? ఉన్నట్టు సడన్ గా అంటున్న తన కొడుకుని చూసి మళ్ళీ వాడి గెలిచాడు. ఎంతో ప్లాన్ చేసి కింద ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను, కానీ వాడు నన్ను ఈసారి తెలివిగా దెబ్బతీశాడు అని కోపంగా చూశాడు. వెళ్తున్న కారు వైపు వెంటనే ల్యాండ్ బ్రోకర్ని పిలిపించు అని అనేసరికి అలానే అని ఎవరికి ఫోన్ చేయడానికి వెళ్ళిపోయాడు. కారులో వెళ్తున్న విన్నీకి మధ్య మాటలు లేవు. ఇందాక ఆ టెండర్ ఆఫీసులో వీరన్న మాటలు తనకి ఇంకా గుర్తున్నాయి. అందుకే కోపంతో మూతి తిప్పుకొని అటువైపు తిరిగి కూర్చుంది. విండో వైపు అదంతా చూస్తున్న వీర్లో చిన్న సాటిస్ఫాక్షన్ స్మైల్. అప్పుడే ఎఫ్ఎం ఆన్ చేశాడు వీర్. అందులో ఆడవారి మాటలకే అర్థాలే వేరులే అన్న సాంగ్ వస్తుంటే అనుమానంగా వీరి వైపు చూసింది. చిన్నగా హమ్మింగ్ చేస్తూ పాడుతూ కారు నడుపుతున్నాడు. ఎందుకు ఈ పాట పెట్టాడు అని మనసులో అనుకొని ఇంకో పాట మార్చింది. అప్పుడే చిట్టినడుగునే చూస్తున్న ఆ చిత్రహింసలో పెడుతున్న అలా సాంగ్ పవన్ కళ్యాణ్ రావడంతో ప్రయత్నంగా చూపు విన్ని నడుము మీద పడింది. వీరిది గతుక్కుమని చూసింది వీరి వైపు. అప్పటికే చూపు విన్ని నడుము మీద ఉండటంతో కంగారుగా బయట సర్దుకొని ఆఫ్ చేసింది. ఎందుకు ఆపేసావు అని గంభీరంగా అన్నాడు.
ఏం చెప్పాలో తెలియక నాకు తలనొప్పి వస్తుంది అని అనేసరికి నేను చూస్తూనే నేను చూస్తూనే తలనొప్పి పారిపోతుంది అని తలనొప్పి పారిపోతుంది. అలాంటిది నీకు తలనొప్ప వస్తుందా? అన్నీ విన్ను. నేను మనిషిని నేను కానే మనిషిని కాదా? ఎప్పుడు నా మీద పడి ఏడుస్తారంటే ఏదో తప్పు చేసినట్లు నా వైపు చూస్తారు. నేను మనిషినే, నాకు తలనొప్పి అవి వస్తాయి కదా అని వీరి మీద విరుచుకుపడింది. అప్పుడు నేనేమన్నానే, నువ్వు ఇంత సీరియస్ అవ్వాలి అని అంటున్నా తనని చూసి మొత్తం నువ్వే చేసావు. ఇందాక నువ్వే నా నడుముని చూడటం నేను చూశాను. మళ్ళీ పైగా ఏం తెలియనట్టు నాటకాలు ఆడుతున్నావా అని కోపంగా అరుస్తుంది విన్ని. ఈసారి బుకాయించకుండా అవును చూశాను, అయితే ఏంటి అని అనేసరికి సిగ్గుంది అలా చెప్పడానికి. అయితే ఏంటారేంటి అని కోపంగా తన మీదకి వచ్చి అంటుంటే అప్రయత్నంగా వీరి చూపు విన్ని పెదవుల మీద పడింది. నీకే చెప్తున్నాను, ఇలా దగ్గరకు రాకు, తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది అని అంటుంటే ఏం చేస్తారు అని కోపంగా డ్రైవింగ్ చేస్తూ ఉన్న వీరి వైపు వస్తూ అనేసరికి విన్ని నీకే చెప్తున్నాను, మర్యాదగా నా మీద నుండి లేవు, తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది. సిగ్గుండాలి ఆ మాట అనడానికి, చేసిందే పెద్ద లక్కర్ పని, మళ్ళీ బాధపడాల్సి వస్తుందని ఎలా సిగ్గు లేకుండా చెప్తున్నాడు అని మనసులో కోపంగా అంటూ తన సీట్లోని వెళ్ళిపోతున్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కారు సైడ్ కాపి విన్ని నడుమును పట్టుకొని ఫ్లిప్ చేసి తన మీద కొరిగిపోయాడు. ఏం జరిగిందో ఒక క్షణం అర్థం కాలేదు విన్నికి. అర్థం అయ్యేలోపే తన పైన వీరి సుదంటి కళ్ళతో చూస్తున్నాడు. తను ఏదో వేరు బాడీకి టచ్ అవుతుంటే తీయని నొప్పి కలిగింది. తన చేయి ఆటోమేటిక్ గా విన్ని నడుము మీదకి ఎప్పుడో చేరిపోయిందో తెలియదు, దాన్ని ప్రెస్ చేస్తున్నాడు. గట్టిగా కళ్ళు మూసుకుంది విన్ని. తన పెదవులు వణుకుతున్నాయి. వీరి కళ్ళతో తను మాత్రం తన మీద పడేసరికి చిన్న కన్నింగ్ నవ్వుతో ఈ మాత్రం లేట్ చేయకుండా విన్ని పెదవులను అందుకున్నాడు. గట్టిగా కళ్ళు మూసుకుని ఉన్న విన్ని ముద్దును ఫీల్ అవ్వలేకపోతుంది. తోయడానికి ప్రయత్నించింది, కానీ అప్పటికే ఒక చెయ్యి వీరు పట్టుకోవడంతో ఇంకో చెయ్యి ఖాళీగా ఉన్న సరే తనని తోయలేక పోయి నిస్సహాయంగా తన వైపు చూసింది. పైన విన్ని పెదవులను సయ్యాటలు వదలకపోతుంటే కష్టంగా తనను తోయడానికి ప్రయత్నిస్తూ అసలు తన మీద నుండి లేవలేక ఇంకా డీప్గా వెళ్ళిపోతున్నాడు. తన నడుము మీద ఉన్న చెయ్యిని అప్రయత్నంగా ఒక్కొక్క వేళ్ళు పాకుతూ ఉంటే కోపంగా తనను విడిపించుకోవాలని చూసుకుంది. వీలు లేకపోతే చాలా కోపం వచ్చింది. వీరు తనను అలా ముద్దు పెట్టుకుంటూనే తన కంట్రోల్ లూజ్ అయ్యాడు. అప్రయత్నంగా పెదవులు వీడి తన మెడ మీద నుంచి ఎద మీదకి వెళ్తే వీర్ అని గట్టిగా తనని తోసి కంగారుగా కారు దిగి వెళ్ళిపోతున్న తనని చూసి అప్పటి వరకు తను ఏం చేయాలనుకున్నాడో తెలియగానే మనసులో షిట్ అనుకుని కారు సైడ్ కాపి తను వెంటపడ్డాడు వీరు. తను ఏం చేయాలనుకున్నారో అర్థం అవగానే మనసులో అనుకుని కారులో నుండి దిగి వెళ్ళిపోతున్న విన్ని వైపు పరిగెపెట్టాడు. విన్ని ఆగు అని అంటున్నా సరే ఏం పట్టించుకోకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది విన్ని. ఈసారి చాలా కోపం ఇంకా రియాక్ట్ అవుతూ ఒక అడుగులో తనని చేరారు. ఎర్రబడ్డ కళ్ళతో తన వైపు చూసి కోపం నశాలని కండింది. ముందు చేతిని తీయండి అని కోపంగా అంటున్నా సరే ముందు నేను చెప్పేది విని తర్వాత నువ్వు మాట్లాడదు గాని. అవసరం లేదు, మీతో మాట్లాడాలి అన్న ఆలోచన కూడా నాకు లేదు. ఇప్పుడిప్పుడే నీ బుద్ధి బయటపడింది. నీలాంటి వాళ్ళని చూసిన పాపమే. ఆడదంటే ఆడబొమ్మ కదా నీకు. ఒకప్పుడు నీకు గాలి తగిలితే చాలు అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు నీ ఊపిరి కూడా నేను భరించలేకపోతున్నాను. నీ కంపెనీలో జాబ్ చేస్తున్నాను కదా, నీకు ఎంత ధైర్యం? ఇప్పుడు ఆ జాబ్ని నేను రిజైన్ చేస్తున్నాను అని విని నడకను ప్రారంభించబోతుంటే కోపంగా తన ముంజేతిని పట్టుకున్నాడు. మర్యాదగా చేతులు వదులు వీరు అంటూ చేతిని విడిపించుకోబోతుంటే కోపంగా తన వైపు ఒక్కసారి చెప్పేది విను, నువ్వే నేను రెచ్చగొట్టావు, అర్థమవుతుందా? నన్ను సెడ్యూస్ చేసావు అని కోపంగా అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు అని ఆశ్చర్యంగా చూసాడు. వినపడలేదా? చెవులు రెండు దెబ్బాయా అని తన నడుమును పట్టుకొని తన ఎదుమీకు దెక్కులాగి తన రెండు బుగ్గలను ఒక చేత్తో వత్తుతూ నువ్వే నన్ను కావాలని సెడ్యూస్ చేసావు, మరి అందులో నా తప్పేముంది? నడుమును చూపి టెంప్ట్ చేసింది నువ్వు, మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావా అని కోపంగా నడుమును ప్రెస్ చేస్తూ ఉంటే అంత అవసరం నాకేంటి? మిమ్మల్ని సెడ్యూస్ చేస్తే నాకు వచ్చే లాభం ఏంటి? మీ తమ్ముని సమర్థించుకోవడానికి ఇలా మాట్లాడకండి అని కోపంగా అంటుంటే ఎవరికి తెలుసు, మొగుడు వదిలేసిన ఆడదానివి. కాలేజీలో నా వెంట పడేసరికి నేను పడలేకపోయేసరికి ఎవరో కొట్టంగాను పెళ్లి చేసుకొని వదిలించుకున్న దానివి. మళ్ళీ నేను కనిపిస్తే నా వెంట పడుతున్నావు. ఈసారి కోపం నశాలని కంటే తనని తోసి మీకేమైనా పిచ్చి ఉందా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? తప్పు ఒప్పుకోకుండా మళ్ళీ ఇష్టం వచ్చినట్టు నన్ను అంటున్నారు. అసలు మీకు మనస్సాక్షి అనేది ఉంటుందా? తెలుసా నేను మీ వెంట పడ్డానా అని తన కాళ్ళను పట్టుకొని అడుగుతుంది. కాలేజీ డ్రెస్లో పడ్డావు కదా, మళ్ళీ కొత్తగా ఏంటి అడుగుతున్నా? అప్పుడు కాదు ఇప్పుడు
షేమో నన్ను పడిద్దామని ప్రయత్నిస్తున్నావేమో కదా అని తన కాలర్ పట్టుకుని విడిపించుకొని తనని చూస్తూ వెటకారంగా అడిగాడు. నాకు ఇంకో చిన్న డౌట్ కూడా ఉంది, అడగనా వినంబరా? నిస్సహాయంగా కారుతున్న కన్నీటితో చూసింది. నీకొక పాప కూడా ఉందని అన్నావు కదా, ఆ పాప సక్రమంగా కన్నావా లేక అక్రమంగా కన్నావా అని అంటుంటే బాధతో తన మనసు మూలిగింది. చెప్పు, నేనేం అనుకోను. మెడలో తాళి లేదు, కాళ్ళకి మెట్టలు లేవు, అట్లీస్ట్ కుంకుమ కూడా లేదు. ఎంత భార్య భర్త అని వదిలేసిన అవన్నీ ధరిస్తుంది, కానీ నీ మెడలో అవేమీ లేవు. పెళ్లికని అమ్మాయిలానే ఉన్నావు, మళ్ళీ నీకు ఒక పాప ఉందని నాతో చెప్తున్నావు. కొంప తీసి నన్ను పెళ్లి చేసుకుని ఆ పాపని నా కూతురు చేద్దాం అనుకున్నావా? అలాంటి ఆలోచనలు ఉంటే మానుకు. ఎవడికో పుట్టిన బిడ్డని సాక్కునేంత జాలి హృదయం నాకు లేదు అని వెటకారంగా అంటూ తిరుగుతుంటే తన కాలర్ పట్టుకొని లాగా చంపదెబ్బ కొట్టింది వినమ్ర. నువ్వు ఇలాంటి నీచుడు అని తెలియక కాలేజ్ డేస్లో నీ వెంట పడ్డాను. ఇప్పుడిప్పుడే అసలు రంగు బయటపడుతుంది. వాడిది కనిపిస్తే ఇలానే మాట్లాడతావా? నేను చూస్తేనే నాకు కంపరంగా ఉంది. ఇన్ని రోజులు నీతోనే కలిసి వర్క్ చేశాను అనిపించింది. నీ మనసులో ఇంత కుళ్ళు కుతంత్రం ఉందని నాకు తెలియదు వీల్ అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోతున్న తనని చూసి వెళ్ళిపో. ఆఫ్టర్ 24 hours తర్వాత మళ్ళీ నువ్వు నా కాళ్ళ దగ్గరికి రావాలి, గుర్తుంచుకో వినమ్రా అని కోపంగా అరుస్తున్నాడు. ఆ మాటలు విన్నీకి కోపం నశాలానికి అంటుంది. ఆయన తిరిగి చూడకుండా తన నుండి కారుతున్న కన్నీటితో తుడుచుకొని నడకని ప్రారంభించింది. అలా వెళ్ళిపోతే మనసులో ఎందుకురా ఇంత కోపం? నీకు కాలేజ్ డేస్లో ఈ ప్రవర్తన చూడలేదు. నీ దగ్గర ఎంతో ప్రేమ కనిపించేది కళ్ళల్లో, అలాంటిది నువ్వేరా మన బిడ్డ గురించి అలా మాట్లాడుతున్నావు. అది నీ రక్తం రా, ఆ విషయం తెలియక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు అని కోపంగా కనిపించిన ఆటో ఎక్కేసింది. ఆటో ఎక్కడం చూసిన వీరికి చాలా కోపం వచ్చింది. డామిట్ అసహనంగా అనుకొని తన కార్ టైర్ని కాలుతో తన్నాడు. వెంటనే పిఐని ముత్యానికి ఫోన్ చేశాడు. 2 రింగులకు లిఫ్ట్ చేసిన ముత్యం మాట్లాడనివ్వకుండా అర్జెంటుగా వినంబర్కి ఆఫీసు నోటీసులు పంపించు అని కోపంగా అరిచాడు. అలాగే సార్, కానీ ఎందుకు? డూ వాట్ ఐ సే. అలాగే సార్ అని భయంగా అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళాడు. ఇంటికి వచ్చిన విన్ని 2-3 సార్లు కాలింగ్ బెల్ కొట్టింది. ఎంతసేపటికి తీయకపోతే అసహనంగా డోర్ బాధిస్తుంది విన్నీకి. అటు నుండి వస్తున్నా అని తన ఫ్రెండ్ అయిన శ్రావ్య వచ్చి డోర్ తీస్తే కోపంగా లోపలికి వెళ్ళిపోయి తన హ్యాండ్ బ్యాగ్ని విసిరేస్తుంది సోఫాలో. ఏమైంది, ఏం జరిగింది, ఎంత చిరాగ్గా ఉన్నా అని అంటుంటే మాట్లాడే మూడ్ లేదు. నేను ఫ్రెష్ అయి వస్తాను, తినడానికి ఏమైనా ఉందా, ఆకలిగా ఉంది అని అంటుంటే రూమ్లోకి వెళ్ళిపోయింది. అక్కడే ఉన్న స్వీటీ మాత్రం విచిత్రంగా చూసింది వాళ్ళ వైపు. కంగారుగా ఉంది బట్ అని అంటుంటే రూమ్లోకి వెళ్ళిపోయింది. అక్కడే ఉన్న స్వీటీ మాత్రం విచిత్రంగా చూసింది వాళ్ళ వైపు. మనసులో ఏమైంది దీనికి ఇలా ఉంది అని అనుకుంటే లోపల ఉన్న విన్ని మాత్రం బాత్రూంలోకి వెళ్ళి సారీ తీయకుండానే షవర్ ఆన్ చేసింది. విన్ని పిన్ని పీకి ఏడుస్తుంది. తన పైన పడుతున్న షవర్లో నుండి కలిసిపోయాయి విన్ని కన్నీళ్ళు. కోపంతో తన తల బాదుకొని అక్కడే కూర్చుండిపోయింది విన్ని. ఎందుకు నన్ను ఈ లోకంలో ఒంటరిగా వదిలేసావు, వెళ్ళిపోయావు. నీతో పాటు ఆ రోజు కూడా నన్ను తీసుకొని వెళ్ళిపోతే నాకు ఉండేదే కాదు. ప్రేమించిన వాడు ఇలా మాట్లాడుతుంటే నా మనసుని ఎందుకు తీసుకోలేకపోతుందమ్మా? తన బిడ్డను 9 మాసాలు మోసి కంటికి రప్పలా 3 సంవత్సరాల నుండి కాపాడుకుంటూ వస్తున్న తన రక్తాన్ని తను అవమానించాడు. ఐ హేట్ యూ వెరీ మచ్. ఫ్యూచర్లో స్వీటీకి నువ్వు ఎవరో తెలుసు నిజం చెప్దామని అనుకున్నాను, కానీ నువ్వు మాట్లాడిన మాటలకు నేను చెప్పాను కదా, కనీసం తన తండ్రి ఉన్నాడన్న సంగతి తనకి గుర్తు రానివ్వను అని కోపంగా అనుకుంది మనసులో. నీ ఉనికిని కూడా దాని మీద పడినివ్వాను అని లేచి ధైర్యంగా ఫ్రెష్ అయ్యి ఇంకో చీరను తీసుకొని కట్టుకుంది విన్ని. తొందరగా తలుపులు బాదుతున్న శ్రావ్య గొంతు వినిపించి వస్తున్న ఆగు అని అంటుంటే ఏమైంది, ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అని డోర్ తెరిచి అడిగింది విన్ని శ్రావ్యని చూసి. ఏమైందా, ఒకసారి ఇటు చూడు అని అంటుంటే ఇక్కడ చూసింది. ఇక్కడ కాదు, నా చేతిలో ఉన్న పేపర్లలో చూడు అని అనడంతో ఏంటి అని తెరిచి చూస్తుంది. తనకి కొంచెం షాక్ అయ్యేటట్లు కొట్టేటట్లు అయింది. అసలు మీ కంపెనీలో ఏమైంది, ఎందుకు ఈ నోటీసులు నువ్వు పంపించాడు నీ బాస్? అసలు మీ కంపెనీలో ఏమైంది, ఎందుకు ఈ నోటీసులు పంపించాడు మీ బాస్? నువ్వు వాళ్ళ కంపెనీలో జాబ్ మానేస్తే 2 కోట్లు డబ్బు కట్టాలని ఉంది అని అనగానే కింద పడేసిన పేపర్లు వీర్
అని మనసులో కోపంగా అనుకుని విన్ని ఇదంతా వాడి పని. చెబుతా, వాడిని ఎలా ఆడుకోవాలో నాకు బాగా తెలుసు. నాలో పాత విన్నీని చూడాలని చాలా ఆరాట పడుతున్నాడు అని మనసులో అనుకుని కోపంగా జాగ్రత్తగా నీ దగ్గరే ఉంచు స్వీటీని. స్వీటీ దగ్గరికి వెళ్ళిపోయింది విన్ని. మరుసటి రోజు కోపంగా వీరు ఆఫీస్కి వెళ్ళింది విన్ని. ఎవరి పర్మిషన్ అడగకుండానే అడ్డుపడుతున్న ముత్యాన్ని పక్కకు తీసి వీరి కాబిన్లోకి వెళ్ళి కంప్యూటర్లో ఏదో వర్క్ చేస్తున్న విన్ని చూసి కోపంగా తన చేతిలో ఉన్న పేపర్ని ముఖం మీద విసిరింది. తన నుండి అలాంటి రియాక్షన్ ఊహించిందే కాబట్టి కూల్గా రియాక్ట్ అయ్యాడు వీరు. కోపంగా, అసలు నీకు బుద్ధుందా? నాతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించింది కాకుండా జాబ్ మానేయకూడదని ఇలాంటి నోటీసులు పెడతావా? కన్నీస్ వెళ్తా. అవును, పంపించాను. నువ్వు ఇంత హడావుడిగా వెళ్ళిపోతూ నువ్వు నా వైపు అలా చూసావు చూడు, ఆ కోపం నీ కళ్ళల్లో కనిపించింది. అందుకే పంపించాను. నువ్వు పెట్టిన శాపనార్థాలు నిజం అవ్వకూడదని పంపించాను. నువ్వు జీవితాంతో నా కాళ్ళ దగ్గర మాత్రమే పడుండాలని పంపించాను. అర్థమైందా అని కోపంగా అన్నాడు వీరు. అసలు నువ్వేమనుకుంటున్నా? అర్థం అవుతుందా? జీవితాంతం నీ కాళ్ళ దగ్గర పని ఉండాల్సిన కర్మ నాకేంటి? అసలు నువ్వు ఎవరు నా జీవితంలోకి రావడానికి? ఏ అధికారం ఉంది నా మీద నువ్వు హక్కుగా చూపించుకోవడానికి? ఎందుకు ఇలా చేస్తున్నావు అని కోపంగా అరుస్తుంది విన్ని. అప్పుడే తనని ఒకసారి చూసి గుంతకాడ నక్కలా కాచుకుని ఉన్న ముత్యాన్ని కిటికీల నుండి చూసి వెంటనే తన జేబులో ఉన్న రిమోట్ డోర్స్ని అన్ని లాక్ చేశాడు. తన వైపు చూశాడు. కాళికాదేవి విగ్ర రూపం తలపించింది. ఏంటి బెట్ చేస్తున్నా? ఇక్కడికి వచ్చి నువ్వు జాబ్ మానేస్తే 2 కోట్లు ఇవ్వాలి కట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కోపంగా చెప్పాడు వీరు. ఎందుకు ఇవ్వాలి? నేను ఎందుకు ఇవ్వాలి? అసలు ఇది 2 నెలలు కూడా కాకముందే నేను కంపెనీలో జాబ్ రిజైన్ చేస్తున్నాను. అది కూడా నువ్వు ప్రవర్తించిన తీరుకు. ఏమనుకుంటున్నా? ఇష్టం లేకుండా ముద్దు పెట్టుకుంటున్నా. నేను నా నడుముని చూస్తావు, పట్టుకుంటావు. ఏ ఆడపిల్లనైనా ముట్టుకుంటే ఇలాగే రియాక్ట్ అవుతుంది. అర్థమవుతుందా? ఇలానే రియాక్ట్ అవుతుంది అని కోపంగా అరిచింది. ఎవరు అలా రియాక్ట్ అవ్వరు, కొంతమంది మాత్రమే రియాక్ట్ అవుతారు. పిచ్చి పట్టిందా నీకు? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? సైకోలో ప్రవర్తిస్తున్నావు. నాకు ఎన్ని చెప్పినా సరే నేను మాత్రం నీ దగ్గర జాబ్ చేయను. జాబ్ చేయాల్సి వచ్చినా నువ్వు చాలా నష్టపోతావు అని కోపంగా అరిచి వెళ్ళిపోతుంటే తన చేతిని పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు వీరు. తను ఏదో బాగా వీరి ఛాతికి అతుక్కుపోయింది. వీటిప్పించుకోవాలని చూసిన తనకు, నువ్వు ఎంతలా గింజుకుంటే అంతలా నొక్కి పెడతాను, నేను తర్వాత నీ ఇష్టం అని అనడంతో మౌనంగా ఉండిపోయింది. అసలు ఏంటి నీ ప్రాబ్లం? నేను మన ఇద్దరి మధ్య అనుకోకుండా అలా జరిగిపోయింది. అర్థమైందా? అనుకోకుండా అలా జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు జాబ్ మానేసినంత మాత్రమే ఖచ్చితంగా 2 కోట్లు కంప్లీట్ ఇవ్వాలి అని అనునయంగా చెప్పారు వీరు. కోపంతో తన వైపు చూసింది. అలా చూసిన చూపులు పట్టించుకోకుండా ఏమాత్రం తడబాటు లేకుండా ఉన్న గొంతులో, నీకు ఇదే చెప్తున్నాను, ఆఖరిసారి చెప్తున్నాను, మర్యాదగా వచ్చి కంపెనీలో జాయిన్ అవ్వు, లేకపోతే 2 కోట్లు ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆఫర్ ఇచ్చాడు. లక్షలు కోట్లు తేవడానికి నా దగ్గర ఏమాత్రం డబ్బు ఉందని నా కూతురు పోషించుకోవడానికి నేను 24 గంటలు కష్టపడుతున్నాను. తన వైపు కోపంగా చూసి, నీకు డబ్బులు ఇచ్చేస్తే నేను కంపెనీలో ఉండకూడదు కదా అని అంటుంటే, అవును అని గంభీరంగా చెప్పాడు. అయితే సరే, నీ డబ్బు నీ ముఖానికి కొడతాను అని కోపంగా ఏం మాట్లాడుతున్నా కూడా తెలుసుకోకుండా చెప్పింది. నిజంగా ఇస్తావా అని అంటుంటే, ఇస్తాను, అంతేకాని నీ దగ్గర మాత్రం నేను పని చెయ్యను అని కోపంగా అంటున్న తనని చూసి, అయితే 6 నెలల సమయం, 6 నెలలు డబ్బులు చెల్లించి వెళ్ళిపోవచ్చు. మరి 6 నెలలు ఏంటి కోపంగా అడిగింది. ఇంకా ఎక్కువైతే 3 నెలలు అని అనడంతో ఫ్రస్ట్రేషన్గా ఫీల్ అయ్యి, నేనని తొక్కుతూ, నిజంగా నీకు పీక పట్టుకొని చంపాలనుంది, చూస్తా నీ అంతటి నువ్వే నన్ను వెళ్ళిపో అని కోపంగా అని చెప్పేటట్టు చేస్తా. ఇప్పటి నుండి వినంబర అంటే ఏంటో నీకు చూపిస్తా అని అనడంతో, ఆల్ ది బెస్ట్ బేబీ అని గర్వంగా చెప్పాడు. ఇంకా ఉంది. అండ్ కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.